హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీ విత్ సింధు. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ మన ఛానల్ని మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈరోజు పేరెంటింగ్ సిరీస్లో ఇంకొక సెట్ ఆఫ్ బుక్స్తో మీ ముందుకు వచ్చేసాను. అండ్ దోస్ ఆర్ పిల్లలకి యాక్టివిటీ బుక్స్. సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసారు అండ్ పిల్లలందరూ ఇంట్లో ఉంటారు. వాళ్ళకి ఏం చేయాలో తెలీదు. వాళ్ళతో మనకేం చేయాలో తెలీదు. సో, వాళ్ళని ఎప్పుడు టీవీ అండ్ అలా కాకుండా అండ్ సమ్మర్ కాబట్టి మనం బయటికి ఆడుకోవడానికి కూడా పంపించలేము వాళ్ళని. ఏదో ఒక రకంగా మనం వాళ్ళని ఇంట్లోనే ఎంగేజ్ చేయాలి. అండ్ అది పనికొచ్చేలా ఉంటే ఇంకా చాలా బాగుంటుంది కదా. నేనైతే కొన్ని యాక్టివిటీస్ బుక్స్ అయితే పర్చేస్ చేశాను. సో, సమన్విత అయితే చాలా ఇంట్రెస్టింగ్గా చేస్తోంది అవి. అండ్ వాళ్ళతో మనం టైం కూడా స్పెండ్ చేయొచ్చు. ఇది 4 to 7 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉన్న పిల్లలకి ఎలాంటి యాక్టివిటీస్ బుక్స్ అయితే సజెస్ట్ చేయొచ్చు ఈరోజు వీడియోలో చూద్దాము. నా దగ్గర అయితే చాలా యాక్టివిటీస్ బుక్స్ ఉన్నాయి అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. యాక్చువల్లీ మనకి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి వాళ్ళు చేస్తుంటే. సో వితౌట్ ద ఫర్దర్ అడ్యూ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో నేను కొత్తగా చాలా యాక్టివిటీ బుక్స్ అయితే తీసుకున్నానండి. సో ఇవి వచ్చేసి అండ్ నేను ఆన్లైన్లో కొన్ని పర్చేస్ చేశాను అండ్ లోకల్ స్టోర్లో కొన్ని పర్చేస్ చేశాను. సో ఆన్లైన్లో పర్చేస్ చేసిన బుక్స్ లింక్స్ అన్ని నేను కింద డ్రాప్ చేస్తాను. సో ఇఫ్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ చెక్అవుట్. ఇప్పుడు 5 ఇయర్స్ కాబట్టి 4 to 6 ఇయర్స్ అయితే నేను ప్రిఫర్ చేస్తాను. సో కొన్ని ఈజీగా ఉండాలి, కొన్ని కొంచెం డిఫికల్టీ ఉండాలి. సో మరీ ఈజీ అయినా వాళ్ళకి బోర్ కొట్టేస్తుంది. సో మరీ డిఫికల్ట్ అయినా వాళ్ళు ఆ స్టాండర్డ్స్కి ఇంట్రెస్ట్ చూపించరు. సో అటు ఇటు కూడా ఉండాలి. కొన్ని మనం హెల్ప్ చేసేలా ఉండాలి, కొన్ని వాళ్ళంతటి వాళ్ళే ఫిగర్ అవుట్ చేసుకునేలా ఉండాలి. సో అలాంటి యాక్టివిటీస్ ఉన్నవి చూసి నేను కొన్ని పర్చేస్ చేశాను. యాక్టివిటీస్ అంటే చాలా రకాలు ఉంటాయి ఇందులో. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ యాక్టివిటీ బుక్ 1000 జంబో బ్రెయిన్ బూస్టర్స్ ఉన్నాయి ఇందులో. చాలా అయితే ఇంట్రెస్టింగ్గా ఉంది. తను ఆల్రెడీ స్టార్ట్ చేసింది చేయడం. అండ్ నంబర్ ప్రాక్టీసెస్ ఉన్నాయి అండ్ ఫోనిక్స్ ఉన్నాయి అండ్ వచ్చేసి కలరింగ్ ఉంది అండ్ ఇలానే మేజ్ ఉన్నాయి. కనెక్టింగ్ డాట్స్ ఉన్నాయి, మేజెస్ ఉన్నాయి అండ్ నాట్ ఎవ్రీథింగ్, అన్ని ఆస్పెక్ట్స్ అయితే ఈ బుక్లో కవర్ చేశారు మనకి. సో మనకి అడిషన్, సబ్ట్రాక్షన్స్ అండ్ నెంబర్ ప్రాక్టీసెస్, ఫోనిక్ సౌండ్స్, ఇలా ప్యాటర్న్స్ ఇచ్చి వర్డ్స్ ఫైండ్ అవుట్ చేయడం ఉన్నాయి. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. దిస్ ఈజ్ ఫర్ 5+ ఇయర్స్. అండ్ ఈ బుక్ వచ్చేసి పెగసస్ పబ్లికేషన్స్ నుంచి 1001 బ్రెయిన్ బూస్టర్ యాక్టివిటీస్. అండ్ దిస్ ఈస్ ద అదర్ బుక్. ఇందులో 200+ యాక్టివిటీస్ ఉన్నాయి అండ్ దిస్ ఇస్ లాట్ సింప్లర్ దాన్ ద అదర్ వన్. ఇది 4+ ఇయర్స్కి. దిస్ ఈస్ ఫ్రమ్ మేపుల్ కిడ్స్. మిస్సింగ్ లెటర్స్, డిఫరెన్సెస్ అండ్ మ్యాచింగ్ ప్యాటర్న్స్, అడిషన్స్, డాట్ టు డాట్. గోయింగ్ ఫార్వర్డ్ మనకి అవి కొంచెం ఇంటెన్స్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అలాంటివి కూడా ఇచ్చారు. సో దిస్ బుక్ ఈజ్ ఆల్సో గుడ్. తను ఇంకా ఇది స్టార్ట్ చేయలేదు. ఇది అరౌండ్ 125 రూపీస్ పడింది అండ్ ఇది కూడా నేను అమెజాన్లోనే పర్చేస్ చేశాను. సో దిస్ ఈజ్ ద సెకండ్ బుక్. అండ్ ఇది వచ్చేసి సావన్ పబ్లికేషన్స్ నుంచి. సావన్ పబ్లికేషన్స్లో ఇంకా చాలా యాక్టివిటీ బుక్స్ అయితే ఉన్నాయండి. ఆల్రెడీ నేను ఒక 2 or 3 తనతో చేయించి ఉన్నాను. దిస్ దిస్ ఇస్ 5 ఇయర్స్ ఏజ్ అప్రోప్రియేట్. అంటే ఇది ఇంగ్లీష్ యాక్టివిటీస్ అనమాట. సో మిస్సింగ్ లెటర్స్ ఫైండ్ అవుట్ చేయమని, జంబుల్డ్ సెంటెన్సెస్, పర్టికులర్ లెటర్తో స్టార్ట్ అయ్యే పిక్చర్స్ని రికగ్నైజ్ చేయడం. ఇంగ్లీష్ యాక్టివిటీ అండి. మనకి పిల్లలకి ఇంగ్లీష్ వొకాబులరీ బిల్డ్ చేయడానికి అండ్ స్పెల్లింగ్స్కి అండ్ ఆల్ ఇట్స్ జస్ట్ ఫైన్. ఇది చాలా బాగుంది. దిస్ ప్రైసెస్ అరౌండ్ 100 రూపీస్. నేను ఇది లోకల్ స్టోర్లోనే పర్చేస్ చేశాను ఐ థింక్. అండ్ ఇది ఎక్కడైనా మనకి సావన్ పబ్లికేషన్స్ మనకి ఏ స్టేషనరీ షాప్లో అయినా దొరుకుతుంది ఆర్ ఏ బుక్ స్టోర్లో అయినా దొరుకుతుంది.
సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఒకసారి చెక్ చేయండి. నేను ఇది ఆన్లైన్ లింక్ ఒకవేళ నాకు అవైలబుల్గా ఉంటే నేను అది కూడా పోస్ట్ చేస్తాను. ఈ టైప్ ఆఫ్ బుక్ వచ్చేసి స్టిక్కర్స్ అండి. యూ డోంట్ బిలీవ్ మీ, పిల్లలు దీన్ని ఎంత ఎంజాయ్ చేస్తారు అంటే ఐ కుడెంట్ సే. ఇవి సూపర్ స్టిక్కర్స్ అండ్ ఇలాంటి స్టిక్కర్ యాక్టివిటీస్ అయితే చాలా బాగుంటాయి. పిల్లలకి స్టిక్కర్స్ ఇలాంటివి అంటే చాలా ఫ్యాసినేషన్ ఉంటుంది కదా. సో ఇదేం లేదు, ఇది ఇది తను ఆల్రెడీ చేసేసింది. ఇలాగ మనకి ఒక ఒక ప్లేస్లో స్టిక్కర్స్ అవి ఇస్తారు. యూ కెన్ సీ. సో అక్కడ పేజ్ నెంబర్స్ మెన్షన్ చేసి ఉంటాయి. మనం వాళ్ళని కొంచెం డైరెక్ట్ చేస్తే వాట్ టు డూ యాక్టివిటీ అనేది వాళ్ళు ఆ స్టిక్కర్స్ తీసుకొచ్చి అప్రోప్రియేట్ ప్లేస్లో స్టిక్ చేయాలి. సో అలాంటివి చాలానే ఉన్నాయి ఇక్కడ. ఇఫ్ యూ కెన్ సీ సెంటెన్స్ బిల్డింగ్కి అండ్ ఆ స్టిక్కర్స్ని ఆ ప్లేస్లో ఫిల్ చేస్తే ఒక సెంటెన్స్ అయితే ఫామ్ అవుతుంది. ఇలా గ్రౌండ్లో ప్లేయర్స్ దగ్గర బాల్స్ ప్లేస్ చేయడం ఇలా. అండ్ ఇవే కాకుండా ఇంకా వాళ్ళు ఆడుకోవడానికి అండ్ వేరే ఎక్కడైనా స్టిక్ చేసుకోవడానికి కూడా చాలా స్టిక్కర్స్ అయితే ఇచ్చారు. దే హ్యావ్ ఓవర్ 1000 స్టిక్కర్స్ ఇన్సైడ్. ఇలా అడిషనల్ స్టిక్కర్స్ కూడా ఉంటాయి. మనం అవి తీసుకుని ఎక్కడైనా స్టిక్ చేసుకోవడానికి కానీ ఏదైనా యాక్టివిటీస్ చేయడానికి కానీ. సో దీస్ ఆర్ ఆల్ స్టిక్కర్స్ ఓన్లీ. క్వాలిటీ అయితే చాలా బాగుంది. బుక్ క్వాలిటీ అయితే ఆసమ్ ఉంది. దిస్ రీటైల్స్ అరౌండ్ 399, బట్ ఆన్లైన్లో నాకు ఆఫర్లో వచ్చింది. అండ్ సో దిస్ ఇస్ ద ఫోర్త్ వన్. అండ్ ఇలాంటి స్టిక్కర్స్లోనే నేను ఇంకొకటి కూడా పర్చేస్ చేశాను. లెట్ మీ షో. తనకి నచ్చిందని నేను ఈ బుక్ కూడా తీసుకున్నానండి. ఇందులో కూడా చాలా అయితే చాలా కలెక్షన్ ఉంది. అండ్ దిస్ ఈజ్ ఫ్రమ్ వండర్ హౌస్ పబ్లికేషన్స్. ఇది స్టిక్కర్ బుక్. ఇది కూడా మనం యాక్టివిటీస్ చేయాలి. ఈ ప్లేస్లో మనం అక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేసిన స్టిక్కర్స్ని అయితే స్టిక్ చేయాలి. ఎంటీ ప్లేస్లో స్టిక్కర్స్ని అయితే మనం స్టిక్ చేయాల్సి ఉంటుంది. సో స్టిక్కర్స్ అన్నీ ఇలా ప్రొవైడ్ చేస్తారు. సో ఆ అవుట్లైన్ చూసి మనం స్టిక్కర్స్ ఎక్కడ స్టిక్ చేయాలో పిల్లలు వేస్తారు. ఇది నేను అడ్వెంచర్స్ తీసుకున్నాను. ఇందులో కూడా చాలా 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 కలెక్షన్ అయితే ఉంది. ఇది మేజ్ అండి. టోటల్గా బుక్ అంతా మేజెసే ఉంటాయి. యాజ్ కిడ్స్ మనం చాలా ఎంజాయ్ చేసి ఉంటాం మేజెస్ అవి ఫిల్ చేయడానికి. సో ఆ మేజెస్ అన్నీ తీసుకుని వచ్చి ఒక్క చోట పెట్టారు. సో అసలు నాకే చేయాలి అనిపిస్తుంది బుక్ చూస్తే. అండ్ మెనీ టైప్స్ ఆఫ్ మేజెస్ అయితే ఉన్నాయి. పిల్లలకి ఇలాంటి మేజెస్ అవి చేస్తుంటే బ్రెయిన్ షార్ప్ అవుతుంది, వాళ్ళు యాక్టివ్గా ఉంటారు. వాళ్ళ బ్రెయిన్ ప్రొడక్టివిటీ అయితే ఇంక్రీజ్ అవుతుంది. సో ఇలాంటి పజల్స్ మేజెస్ అన్నీ వాళ్ళకి ఇస్తూ ఉండాలి. ఇది 101 మేజ్ యాక్టివిటీ బుక్ అండి. సో ఇది కూడా వండర్ హౌస్ పబ్లికేషన్స్ నుంచి. ఒకసారి మీరు ఆ పబ్లికేషన్స్లో పిల్లలకి కావాల్సిన బుక్స్ అయితే చాలా చాలా బాగుంది కలెక్షన్. ఒకసారి మీరు చెక్అవుట్ చేయండి. అండ్ అదర్ బుక్ ఏంటంటే ఇది యాక్చువల్లీ పేరెంట్స్ కోసం. ఇవి రివార్డ్ స్టిక్కర్స్ అండి. వాళ్ళు ఎప్పుడన్నా ఏదన్నా ఒక మంచి పని చేసినా లేకపోతే మనకి ఏదైనా హెల్ప్ చేసినా అండ్ వాళ్ళు ఏదైనా అచీవ్ చేసినా మనం రివార్డ్స్ ఇవ్వడానికి ఇందులో అయితే చాలా స్టిక్కర్స్ ఉన్నాయి. అండ్ చాలా రకాల స్టిక్కర్స్ అయితే ఉన్నాయి. ఇందులో స్టార్స్, హార్ట్స్ అండ్ కాంప్లిమెంట్స్ ఉన్నాయి. లైక్ వెల్ డన్, గ్రేట్, గుడ్ జాబ్, సూపర్బ్, టెర్రిఫిక్, ఫెంటాస్టిక్ ఇలాంటి స్టిక్కర్స్ అయితే ఉన్నాయి. సో వాళ్ళకి చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. స్టార్స్ ఉన్నాయి అండ్ స్పెషల్ అవార్డ్స్ ఉన్నాయి, గుడ్ వర్క్ అని ఉంది. అండ్ చాలా టైప్స్ ఆఫ్ స్టిక్కర్స్ అయితే ఉన్నాయి.
మనకి ఈ స్టిక్కర్స్ చాలా ఫార్మాట్స్‌లో అయితే దొరుకుతాయి. రోల్స్ ఉంటాయి అండ్ షీట్స్ ఉంటాయి, బుక్స్ ఉంటాయి. సో, ఇలాంటిది ఒకటి తీసుకొని పెట్టుకుంటే వాళ్ళేదన్నా మంచిగా చేసినప్పుడు వాళ్ళకి చాలా ఎంకరేజింగ్‌గా ఉంటది. వాళ్ళకి అలాంటి టాస్క్స్ ఇంకా ఇంకా చేయాలి. మంచిగా రివార్డ్స్ అవి తీసుకోవాలనిపిస్తుంది. సో, దిస్ ఈజ్ లైక్ మనం వాళ్ళని బ్రైబ్ చేస్తున్నట్టు కూడా కాదు గదా! నువ్వు ఇది చేస్తే ఇది ఇస్తానని. వాళ్ళు చేశారు కాబట్టి మనం మంచిగా రివార్డ్ చేయడం మన రెస్పాన్సిబిలిటీ కదా! సో, ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ చేస్తూ ఉంటే పేరెంటింగ్ అనేది చాలా ఈజీ అవుతుంది. అండ్ పిల్లలు గూడా చాలా ఎంజాయ్ జేస్తారు. అండ్ వాళ్ళకి గూడా చాలా కాన్ఫిడెన్స్ బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది మనం. సో, ఇలాంటివి ఇన్కార్పొరేట్ చేస్తూ ఉండండి చిన్న చిన్న థింగ్స్. ఇట్ మ్యాటర్స్ ఎ లాట్ టు దెమ్. మనం ఏదో చిన్న స్టిక్కర్ ఇచ్చామనుకుంటాం గానీ దే ట్రై టు గెట్ దోస్ రివార్డ్స్ ఎవ్రీ టైమ్. దాని గురించైనా వాళ్ళు మంచి ఎఫర్ట్స్ పెడతారు. మంచిగా బిహేవ్ జేస్తారు. సో, ఒకసారి ట్రై చేసి చూడండి. ఇట్ వర్క్స్ వండర్స్. సో, దట్స్ ఆల్ ఫర్ ద యాక్టివిటీ బుక్స్ అండి. నా దగ్గర ఇంకా చాలా యాక్టివిటీ బుక్స్ అయితే ఉన్నాయి. ఐల్ ట్రై టు పోస్ట్ ద లింక్స్ ఆఫ్ దెమ్ టూ. యాక్టివిటీ బుక్స్ అనేది పిల్లలకి మనం క్లాస్ బుక్స్ అలాంటివే కాకుండా మనం బయట ఇలాంటి బుక్స్ అవి తీసుకొని చేపిస్తూ ఉంటే ఏంటంటే, వాళ్ళ టైంని ప్రొడక్టివ్‌గా ఎలా యూజ్ చేయాలో చూస్తారు. అండ్ మనం ఇవన్నీ చేసి వాళ్ళకి స్క్రీన్ టైమ్ అది కొంచెం తగ్గించొచ్చు. మనం చేయగలిగింది మనం ట్రై చేస్తూ ఉండాలి. సో, ఆ పేరెంటింగ్ అనేది మనకి, వాళ్ళకి కూడా చాలా ఎంజాయబుల్‌గా ఉండాలి. సో, ఇలాంటి చిన్న చిన్నవి చేస్తూ ఉంటే వాళ్ళతో టైమ్ స్పెండ్ చేసినట్టు మనకి ఉంటుంది. అండ్ వాళ్ళు కూడా ఇలాంటి యాక్టివిటీస్ అవి ఎంజాయ్ చేస్తారు. దే లవ్ స్పెండింగ్ టైమ్ విత్ అస్. మనం వాళ్ళకి ఇప్పుడు ఇవ్వగలిగేది జస్ట్ టైం ఒకటేనండి. అండ్ తర్వాత అది మనం ఇద్దామన్నా వాళ్ళు తీసుకోవడానికి రెడీగా ఉండకపోవచ్చు. సో, ఎంత టైం వీలైతే మీ పిల్లలతో అంత టైం స్పెండ్ చేయడానికైతే ట్రై చేయండి. చాలా కన్‌స్ట్రెయింట్స్ ఉంటాయి. బట్ ఆహ్, మన ఎఫర్ట్స్ అయితే మనం పెట్టాలి గదా! సో, ఇది అండి ఈరోజు వీడియో. ఐ హోప్ యూ లైక్ ఇట్. అండ్ నేను లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో, ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ గో చెక్ ఇట్ ఔట్. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద టుడేస్ వీడియో. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.